హాయ్ గైస్, వెల్కమ్ టు కిటు లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నారు. మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. ఈరోజు సండే అన్నమాట. ఏం చేసుకుందాం అని చెప్పేసి డిస్కస్ చేసుకొని ఇప్పుడు మా రాజు గారు అయితే ఏం చేస్తున్నారు? రాజు గారు మటన్ దమ్ బిర్యానీ. మాలో మటన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ కానీ ఏదైనా బిర్యానీ స్పెషల్ ఏదైనా ఉంటే అపీల్ చేస్తాడు అనమాట. యాక్చువల్ గా మేము ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము కాబట్టి దానికి క్వాంటిటీ అయితే చెప్పలేం, కానీ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ చూసుకోండి. క్వాంటిటీ అయితే మాకు ఇంత ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా మటన్ బిర్యానీకి అయితే వెళ్ళిపోదాం. వీడేదో నా పేరు చెప్పాడండి, కోపం కాదు, గోవిత్ ఫ్లో అంతే. అసలు ఏం లేదు, గ్రూప్ చేస్తాడు. పీస్ బిర్యానీ చేయాలంటే దమ్ దమ్మే. నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు, అందులో మాత్రం డౌటే లేదనమాట. థ్యాంక్ యూ. సరే అయితే మీరు కూడా ఈ సండే ఏం చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మా యొక్క మటన్ బిర్యానీ ప్రాసెస్ అయితే వచ్చి చూసేసేయండి. బిర్యానీకి మేము ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం, చూసారు కదా గిన్నెలో. దీంట్లో ఏమేమి వేసామని చెప్పేసి తర్వాత చెప్తాను. ఫస్ట్ అన్నిటికంటే ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాసెస్ మన హఫీజ్ చేస్తాడు. మటన్ బిర్యానీ ఓకే, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆనియన్ ఫ్రై చేస్తాను చూసావా? ఇది మనం అది దమ్ బిర్యానీ చేసినప్పుడు ఈ ఫ్లేవర్ బాగా ఇదవుతుంది. ఆనియన్ ఫ్రైయా? బాగా క్యాచ్ చేస్తాం. ఫ్రై అయిపోయింది కదా, ఇంకా మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఒక్క విజిల్, ఒకటిన్నర విజిల్స్. దీంట్లో ఏమేమి వేసాం మనం? ఫస్ట్ మటన్ ఉప్పు, కారం, మటన్ మసాలా, మ్యాజిక్ మసాలా, ధనియాల పొడి, ఇంకోటి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి మిక్సీ పెట్టేసేసి ఇలా వేసాం. అందుకే గ్రీన్ కలర్ లో ఇలా పెరుగు కూడా కలిపేసి వేసాం. అందుకే ఇలా. దీంట్లో మేము పసుపు వేయలేదు, కారం వేయలేదు. ఓకే, దీంట్లో వేసేసి 1 లేదా 2 విజిల్ పెట్టుకుందాం, మెత్తగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి సైడ్ పెట్టి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టాం. 1 అవర్ పెట్టాం. అలా ఎట్లా అంటే ఐస్ తయారైనమాట. గ్రేవీ అంతా పట్టేసి, ఇందాకైతే కొంచెం ఇట్లా ఊపుతుంటే కదులుతా ఉండేది, ఇప్పుడు ముక్కకు పట్టేసింది. చాలా బాగుంది. చూద్దాం. పప్పు జీడిపప్పు మీ ఇష్టం, ఉంటే వేసుకోండి, లేకపోతే కొనుక్కొచ్చుకొని వేసుకోండి. దాంతో పాటు యాలక్కాయలు కూడా ఒక 4. చెక్క బిర్యానీ ఆకు గియ్య ఉంది దీంట్లో. దాంట్లో వేద్దాం అన్నంలో. కొంచెం బ్రౌనిష్ కలర్ గా రావాలా. మటన్ తీసుకురా. మటన్ అయినా జీడిపప్పు కూడా వేగిపోయినాయి, మటన్ వేసుకుందాం అందులో. కలపాలా? అసలు వాటర్ వేయకూడదు, వాటర్ కంటెంట్ 0 ఉండాలి. ఎందుకంటే మీట్ లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి వాటర్ కంటెంట్ 0 ఉండాలి. గారు ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం. హై ఫ్లేమ్స్ ఉన్నాయో ఈ కొంచెం తీసుకొని ఏది మనం ఫ్రై చేసుకున్నాం క్రష్ చేసుకొని గుప్పిడి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కలుపు, మళ్ళీ ఒకసారి కలపండి.
ఓకే నెక్స్ట్ అలా ఉంచాలా? మూత పెట్టేస్తున్నా. జస్ట్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. ఒక విజిల్ 1.5. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి తీసేయడం. ఓకే. ఆల్టర్నేట్ అయితే రైస్ పెట్టేసుకుందాం. రైస్కి వాటర్ పోసేసి రైస్ని కూడా మేము నానబెట్టుకున్నాం. ఆల్మోస్ట్ గంట అవుతుంది అనమాట బాస్మతి రైస్. షాహీ జీరా వేస్తున్నా. ఇందులో నానబెట్టుకున్నాం. చెక్క, అండ్ ఇది వచ్చేసరికి జావత్రి. దీన్ని ఇంగ్లీష్ లో జావత్రి అంటారు, తెలుగులో జాపత్రి అంటారు. అయిపోయింది, ప్యాకెట్ తెచ్చుకోవాలి. ప్యాకెట్ అయిపోయింది. బిర్యానీ ఆకు, దాన్ని బిర్యానీ ఆకు అంటారు. బిర్యానీ లేకపోతారు కాబట్టి బిర్యానీ ఆకు అయిందా? అంటే బే లీఫ్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో బిర్యానీ ఆకే అంటారు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఇది కొంచెం సోంపు కొంచెం వేసుకుందాం. సోంపు ఎందుకంటే త్వరగా అరగాలి మాకు. ఓన్లీ ప్రాసెస్ చెప్తున్నాం మేము, క్వాంటిటీ చెప్పట్లేదు. ఎందుకంటే మాకు అంత క్వాంటిటీ తెలియదు. సో ప్రాసెస్ ఎలా చేసుకోవాలని చెప్తాం, మీకు సరిపడా క్వాంటిటీ మీరు వేసుకోండి. ఇది నెయ్యి యాక్చువల్గా స్పూన్ ఉందా ఇక్కడ? నెయ్యి హెరిటేజ్ ఉంది. మేము హెరిటేజ్ తప్ప వేరేది వాడాం ఇక్కడ. ఓన్లీ హెరిటేజ్ మాది. ఇది బ్రాండ్ ప్రమోషన్ అయితే కాదు, కాకపోతే మేము ఎప్పటి నుంచో హెరిటేజ్ వాడతాం. ఏంటంటే కొంచెం ప్యూర్ ఉండిద్ది, కొంచెం వాసన కూడా మన స్టైల్. స్మెల్ మాత్రం మన సైడ్ ఉన్న స్మెల్ అవుతుంది, అందుకనే ఫస్ట్ ఇదే తెచ్చుకుంటాం మేము ఎప్పుడు. సరిపోద్ది కదా, 2 వచ్చినాయి. సరిపోద్ది. నిమ్మపండు ఉందా? నిమ్మపండు ఇది గుర్తుపెట్టుకోండి, నిమ్మపండు. నిమ్మకాయ కూడా వేసుకుంటాం. డైరెక్ట్ గా వేసేయటదా? ఒకటేమో పిండి, హాఫ్ ఏమో పిండి వేసేయండి. దాంట్లోనే వేసేసాడు మావాడు. కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో ఇప్పుడు పుదీనా వేసుకోండి, కొత్తిమీర, కొత్తిమీర నేను కొంచెం ఉంచాను, తర్వాత రైస్ ప్యాక్ కావాలని. పచ్చిమిర్చి ఒక 4-5 ఉన్నాయా? 5 దీన్ని బాగా మరగనివ్వాలి. రోజు ఇలానే వండుకొని తిందాం అనుకుంటాం, కానీ టైం ఉండదు అన్నమాట. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చేసి వాక్ చేద్దామన్నా కానీ డైలీ పెడదామనే ఉంటది. కాకపోతే ఏంటంటే వెళ్ళేసి వచ్చేసి ఫుడ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటాం. డైలీ వచ్చేటప్పటికి క్లాస్ పెట్టలేండి, సండే స్పెషల్ చేసుకుంటాం.
అది స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు అయితే దుబాయ్కి బయట హోటల్స్ లో తిన్నాం. తిన్న తర్వాత అయితే అసలు ఫుడ్ అయితే వెళ్ళేది కదా, తప్పక తినాల్సి వచ్చింది. దాని తర్వాత ఇట్లా చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూగా 3 ఇయర్స్ కంటిన్యూ ఉండబడ్డారు. సండేనే ఇలా స్పెషల్ చేసుకుంటే ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, 7 రోజులు అయితే కుదరదు. అందుకని చెప్పేసి లాస్ట్ రోజు సండేనే కంటిన్యూ చేస్తున్నాను. మేబీ మధ్యలో ఏమన్నా హాలిడేస్ వస్తే అలా చేస్తున్నారు అనమాట. ఓకే, ఇందాక నిమ్మకాయ వేసాం కదా, ఆ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే వైట్ అనేది, అదే రైస్ అనేది వైట్ ఎక్కువ వస్తుంది. అందుకనే జరుగుతుంది కదా, రైస్ వేసుకున్నావా? మీరు కూడా రైస్ నానబెట్టుకోండి, బాగా ఉబ్బుతుంది అనమాట. కొంచెం వాటర్ తీసేయండి, వాటర్ తీసేసి రైస్ వాటర్ చేస్తా. ఎంత పర్సెంట్ ఉడికించుకోవాలి? 60 to 70. తర్వాత ఈ పైన ఏదైతే మనం వేసామో ఇంగ్రీడియంట్స్ అవి మొత్తం తీసేసి పడేయడం, ఓన్లీ రైస్ ఉడికి పెట్టుకున్నాం. 60 to 70% ఉడికించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం చేసే దమ్ బిర్యానీ కదా, మటన్ దమ్ బిర్యానీ కదా, మిగతా 40% ఉడికిపోతుంది అనమాట. ఏదైతే మనం వేసామో ఉన్నాయి కదా, నిమ్మకాయ కానీ పుదీనా కానీ అవన్నీ పైన తీసేసుకుని రైస్ కొంచెం సిమ్ లో పెట్టు. నేను ఇప్పుడు ఇది ఏదైతే మనం వేసామో పుదీనా, ఈ ఆకులు ఇవన్నీ తీసేస్తున్నాను. తీసేసి ఒక వేస్ట్ కవర్ సరిపోయిద్దామా? నిమ్మకాయ పుదీనా మొత్తం తీసేసుకుంటాము. ఆల్రెడీ వీటి స్మెల్ అంతా రైస్ పెట్టేసి కొంచెం కొంచెం తీసుకోవాలా? సరే, కొంచెంసేపు అయిన తర్వాత అలాగే మటన్ అయితే ఓపెన్ చేసాం. స్మెల్ అయితే మామూలుగా లేదు, సరుస్తుంది. ఆన్ చేస్తుంది అది. మనం బిర్యానీ వండుకోవడానికి ఇది మెయిన్ పాత్ర. మందపాటిగా కింద మందంగా ఉండాలి. చూసుకోండి. కొంచెం సిమ్ లో పెట్టేసి దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మీట్ లోది, కొంచెం వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కొడతాను. ఈ గ్రేవీ నేను ఎందుకు తీసానంటే, తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మనకి వాటర్ కొంచెం తక్కువైనా ఈ గ్రేవీతో యూజ్ చేసుకోవచ్చు, రైస్ లో అయినా కలుపుకొని తినొచ్చు. మామూలుగా రైస్ కూడా దగ్గరగా 50% దాకా అవుతుంది. ఆల్మోస్ట్ 50% దాకా.
చూసారా? అయింది 50%. ఆపేసి లేయర్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా లాస్ట్ లో పైన వేసుకున్నావా? లాస్ట్ లో కాదు, ఆనియన్స్ మధ్యలో ఒక లేయర్ వేయాలా? రైస్ ఇప్పుడు లేయర్ గా ఆల్మోస్ట్ 50% దాకా ఉడికింది. నేను ఇందాక 70 అని చెప్పాను, కాకపోతే లోపల మనకి ఇంకా గ్రేవీ కంటెంట్ ఎక్కువ ఉంది. సో అందుకని స్మెల్ అయితే మామూలు లేదబ్బా, మామూలు లేదు స్మెల్. నిజంగా స్మెల్ అయితే అసలు ఉడికిపోయినట్టే అసలు స్మెల్ మొత్తం. అసలు ఆకలి దంచేస్తుంది, ఎప్పుడైపోతా ఇప్పుడు తొందర కానీ రైస్ వేసుకుంటా. మీరు మధ్యలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా లేయర్ గా వేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఉంచు. వెరీ గుడ్ సండే స్పెషల్. వెరీ గుడ్. సండేస్ ఆల్వేస్ ఆర్ స్పెషల్. గుడ్ జాబ్. మనకి సో దీనిపైన కొత్తిమీర, పుదీనా లేదు, పుదీనా డైరెక్ట్ గా రైస్ లోనే. కొత్తిమీర ఏంటంటే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత నెయ్యి, ఒక స్పూన్. చాలా మంది దమ్ బిర్యానీ పైన మైదా పిండితో పెడతారు. ఇది ఏమంటారు దీన్ని? కుంకుమ పువ్వు, సాఫ్రాన్ ప్లస్ మిల్క్. సాఫ్రాన్ మిల్క్. సో ఇది ఉంటే వేసుకోండి, లేదంటే ఉంటే వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఫ్రైడ్ నా దగ్గర ఏ మిగిలినాయి ఇవే వేసుకుంటున్నాయి. అసలు ఏంటంటే ఇది ఎట్లా ఉంటుంది అనేది వేరే విషయం, కానీ స్మెల్ చూసావా అసలు ఇందాక కొంచెం గ్రేవీ తీసాను కదా, నాకు ఎందుకో కొంచెం వాటర్ తక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. సో ఈ గ్రేవీని నేను అంచుల్లో వేసుకుంటున్నా. కలర్ఫుల్ గా ఉండిద్ది, కొంచెం ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉండిద్ది, మటన్ సూప్ లాగా. చాలు. ఇది మిగతాది మనం రైస్ లో వాడుకోవచ్చు, కొంచెం బాయిల్ చేసుకొని. దీనికి పెట్టేసి దీనిపైన మూత పెట్టేద్దాం. ఇంకా 2 ఉన్నాయి కదా.
వేసినా మంచిదే. యాక్చువల్గా మైదా పెడతారు, కాకపోతే మేము మైదా మన దగ్గర అవైలబిలిటీలో లేదు. సో మేము అల్యూమినియం ఫాయిల్, టిష్యూ పేపర్లు ఇవే పెట్టుకుంటాం. అల్యూమినియం ఫాయిల్ ఏంటంటే దమ్ అసలు పోదు. ఎందుకు మనోడు దమ్ వచ్చేసరికి 15 minutes పట్టింది. వేసిన తర్వాత ఈ విధంగా అయితే 15 నిమిషాలు దమ్ అయితే పెట్టుకుందాం అనమాట. బరువు కావాలి కాబట్టి పైన బౌల్లో వాటర్ అయితే పోసి పెట్టుకున్నాం అనమాట. అలాగే ఇటుపక్క గ్రేవీ చేసుకున్నాం. కొంచెం గ్రేవీ ఎలా చేసామంటే మటన్ ఉడకబెట్టినప్పుడు వాటర్ వచ్చినాయి కదా, వాటర్ తోటి ఇలా గ్రేవీలా చేసాం అనమాట. ఇంకా లాస్ట్ లో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగా మన ఫైనల్ గా బిర్యానీ ఉడికేసింది. ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట. బాబా చూస్తున్నారు కదా, రైస్ అయితే మాత్రం మంచిగా కుక్ అయిపోయింది. ఎక్కడ వాటర్ కంటెంట్ లేదు, చాలా అంటే చాలా డ్రైగా ఉంది. చూడండి, మటన్ పీస్ కూడా నిజంగా చెప్తున్నాను చాలా బాగా కుక్ అయిపోయింది. మటన్ కూడా చాలా లేత మటన్ కాబట్టి పీస్ ఎలా అంటే చికెన్ ఎలా అయితే మనకు తునుగుతుందో సేమ్ అలానే కుక్ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అలాగే ఎవరైతే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మీకోసమే. తినేసి లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.